ఈజీల క్వశ్చన్లో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద హైట్ ఆఫ్ ద హైట్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ the height of tetrahedron is 6√6 centimeters. Then its surface area ఎంత అని అడుగుతున్నాడు. ఎంత ఇచ్చాడు? హైట్ 6√6 ఇచ్చాడు. సో టెట్రాహెడ్రాన్ అంటే ఏంటి? అంటే ఈక్వలేటర్లకి టెట్రాహెడ్రాన్ అంటే ఏంటి అంటే ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంది. దీనికి అన్ని వైపులా ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో ఇది టెట్రాహెడ్రాన్ అంటాం. సో మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు. హైట్ ఇస్తే ఏరియా కనుక్కోవడానికి. ఏంటిది? h² కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో 4 ఉన్నాయి. ఫార్ములా ఏమైంది? ఫార్ములా 4 × h² అయింది. 4 × h² అంటే ఎంత? 6√6² అయింది. ఆన్సర్ ఏమవ్వాలి? ఖచ్చితంగా 4 మల్టిపుల్ అవ్వాలి. సో అన్ని 4 మల్టిపుల్స్ ఉన్నాయి. సో అవ్వదు. 6² అంటే ఎంత? ఇక్కడ 6√6 అంటే 6²√6². ఇదంతా 6 అంటే 36. √6 × √6 ఎంత? 6. కాబట్టి 36 ఎంత? ఓకే. ఇప్పుడు ఎంత వచ్చింది? 36 × 6/√3. సో ఇప్పుడు ఈ √3 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్దా అంటే 6 అలా రాసుకోవచ్చు. మనం 3 × 2గా రాసుకోవచ్చు కదా. √3లో √3 టైమ్స్ పోద్ది. √3లో √3 టైమ్స్ పోద్ది. అప్పుడు 36 ఎంత? 72. 72 ఇంటూ ముందు 4 ఉంది. 72 4లు 2 4 8 228. ఓకే. 288. ఓకే. సో ఇలా అయితే లెక్క డిఫికల్ట్ అయిపోతుంది. మనం ఏం చూడాలి అంటే ఇప్పుడు ఏం మిగిలినాయి మనకి? స్కిప్ అయిపోయినట్టు చూద్దాం. సో ఆన్సర్లో ఖచ్చితంగా 3 మల్టిపుల్ అది √3 ఉండాలి, 9 మల్టిపుల్ ఉండాలి. ఇది కాదు. ఎందుకు? √6 ఉంది ఇక్కడ √6 ఉంది. మనకు కావాల్సిన ఓన్లీ √3నే కదా. కాబట్టి ఈ 2 కొట్టేసా. దాని తర్వాత ఇది ఎందుకు కొట్టేసాను అంటే 9 మల్టిపుల్ కాదు, ఇంకా మిగిలింది ఇదే కాబట్టి ఇదే 9 మల్టిపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ద రేడియస్ సింగులర్, రేడిఐ ప్లూరల్. ద రేడిఐ ఆఫ్ two circles are 15 centimeters and 8 centimeters. The perimeter of circle having equal area to sum of the area of circle. సో ఎంత అని అడుగుతున్నాడు. మనం అండర్లైన్ చేసుకోవాల్సింది పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ హ్యావ్ ఈక్వల్ ఏరియా టు సమ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ 2 సర్కిల్స్. అంటే అదేందయ్యా అంటే ఈ 2 విడివిడిగా ఉన్నాయి కదా. ఆ రెండు కలిపితే ఈ రెండింటికి వచ్చే ఏరియా ఈక్వల్ అంట. 2 కలిపితే ఒక సర్కిల్ ఏరియా వచ్చింది కదా. అప్పుడు వచ్చే ఏరియా ఈ రెండింటి ఇండివిజువల్గా ఉన్న ఏరియా కలిపితే ఈక్వల్ అంట. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా సో ఇప్పుడు లెక్క ఎలా చేయాలి చూద్దాం. సో ఫస్ట్ దాని ఏరియా ఎంత? πr² 15 కాబట్టి 15² తీసుకున్నా. ఇంకోటి 8² ఈక్వల్ టు πr². ఇదేమో చిన్న సర్కిల్, ఇదేమో ఇంకో సర్కిల్. 2 కలిపితే వచ్చే పెద్ద సర్కిల్. సో ఇప్పుడు మనం ట్రిప్లెట్స్ చూద్దాం. ట్రిప్లెట్స్ పై మొత్తం కొట్టుకుపోతా. ట్రిప్లెట్స్ చూద్దాం. 15 8. మరి ఎక్కడేమో వచ్చింది ట్రిప్లెట్? 17. 15 8 17 ట్రిప్లెట్ కదా. సో ఓకే. 15 8 17 ట్రిప్లెట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 2 కలపగా వచ్చి దాని రేడియస్ ఎంత అయింది అంటే 17. దాని ఏరియా మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు దాని ఏరియా అంటే మన ఫార్ములా వేసుకుంటాం. దాని పెరిమీటర్ అడుగుతున్నాడు. 2πrగా పెరిమీటర్. వాడు ఏమన్నాడు అంటే ఫస్ట్ దాని యొక్క ఏరియా, సెకండ్ దాని యొక్క ఏరియా, మూడో దాని ఏరియా, ఈ 2 కలుపుకుంటే వచ్చే పెద్ద సర్కిల్ యొక్క ఏరియా ఈక్వల్ అన్నాడు. వాడేమన్నాడు మరి పెరిమీటర్ కనుక్కోండి అన్నాడు. సో పెరిమీటర్ కనుక్కోవాలంటే పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ కదా. ఆ రేడియస్ కనుక్కున్నా. 17 వచ్చింది. ఇప్పుడు పెరిమీటర్ ఫార్ములా ఎంత సర్కిల్కి? 2πr. ఆప్షన్లో అంతే ఉంది కాబట్టి అంతే ఉంచుకున్నా. 2πr ఎంత? 17. సో 17 2 ఎంత?
34 పై. మనకి ట్రిప్లెట్స్ బాగా వస్తే ఇచ్చిన క్వశ్చన్ చూసి చెప్పేయచ్చు. 15, 8 ఉంది కాబట్టి మూడోది ఖచ్చితంగా 17 అయి ఉండాలి. మూడోది ఖచ్చితంగా 17 అయి ఉండాలి. కాబట్టి 17 ఉంది. మరి ఫార్ములా ఏంటిది? ఇది సర్కిల్కి పెరిమీటర్కి 2πr అంటే 17 × 2 34 పై. 34 పై మన ఆన్సర్. 34 పై మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఘన్శ్యామ్ ఈజ్ thrice as old as ఘన్శ్యామ్ ఈజ్ thrice as old as ఆకాష్. ఘన్శ్యామ్ అనేవాడు వీడి ఏజ్కి 3 రెట్లు ఎక్కువ అంట. ఘన్శ్యామ్ వాజ్ మళ్ళీ 10 years ago 10 years 10 years ago ఘన్శ్యామ్ was 4 times as old as Akash. Find the difference between them. Find the difference of their ages. సో ఘనశ్యామ్ అనేవాడు ఆకాష్ కంటే 3 రెట్లు ఎక్కువ పెద్దోడు అంట. అదే 10 సంవత్సరాల క్రితం ఘనశ్యామ్ అనేవాడు ఆకాష్ కంటే 4 రెట్లు పెద్దోడు అంట, 4 రెట్లు ఎక్కువ అంట. సో మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఘనశ్యామ్ యొక్క ప్రజెంట్ ఏజ్ చూద్దాం. ఘనశ్యామ్ ఇది ఆకాష్ది. ఘనశ్యామ్ 3 రెట్లు పెద్దోడు అంటే ఆకాష్ ఏజ్ 1 అయితే లేదా ఆకాష్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం. ఘనశ్యామ్ ఏజ్ ఎంత అయ్యిద్ది? 3x అయ్యిద్ది. సో ఇద్దరు ఏజ్ నుంచి మైనస్ చేద్దాం ఇప్పుడు. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది. సో సేమ్ 10 సంవత్సరాల క్రితం అంటే 10 సంవత్సరాల క్రితం అంటే ఇద్దరు నుంచి మైనస్ చేయాలి కదా. 10 సంవత్సరాల క్రితం ఆకాష్ దీనికంటే 4 రెట్లు పెద్దోడు అన్నాడు. అంటే ఇక్కడ కూడా x - 10 అయ్యిద్ది 4. 10 సంవత్సరాల క్రితం ఆకాష్ కంటే ఘనశ్యామ్ ఇంత పెద్దోడు అన్నాడు. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈక్వేట్ చేద్దాం. ఈ రెండు ఈక్వేట్ చేద్దాం. ఏమైంది? 4x - 40 = x - 10. దీన్ని అవతల తీసుకురా, దీన్ని అవతల తీసుకురావాలి. సో ఓకే, దీన్ని అవతల తీసుకురావాలి. 4x - x = -10 + 40 అంటే 3x = 30. ఓకే, 3x 30 వచ్చింది. కానీ మనం 30 వచ్చింది కదా. మనకేం అడిగాడు వాడు? డిఫరెన్స్ అడిగాడు. అంటే 3xకి 2xకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 3xకి xకి 2x. ఈ 2x అంతే కదా. ఓకే, ఈ 2x అంటే ఆప్షన్ ఖచ్చితంగా 2 మల్టిపుల్ అయి ఉండాలి. x వాల్యూ ఎంత వచ్చింది? ఓకే, 2x అయి ఉండాలి. చూద్దాం ఇప్పుడు. వాడు ఏమన్నాడు? ఘనశ్యాము 3x అన్నాడు, అది x అన్నాడు. అంటే 3x అన్నా x అన్నా ఒకటే కదా. సో ఇక్కడ 3x ప్లేస్లోని x పెట్టుకున్నా. x = 30. సో ఓకే, x = 30 అయినప్పుడు 3x ఏమైద్ది? 90 అయ్యిద్ది. సో 90 - 30 60. సో సరిగ్గా అర్థం కాలేదు. నెక్స్ట్ ఈ లెక్క మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ చెప్తా. ఓకే, 60 వస్తుంది, అది మళ్ళీ చెప్తా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ tan A + cot A = 2, find the value of tan square + cot square. ఇది ఎలా చేయాలి అనుకోకూడదు. tan నేను x అనుకుంటున్నా. కాట్ ఏంటిది? tan = 1/cot A కదా. మనకు తెలిసిందే కదా, tan అంటే 1/cot A, cot అంటే 1/tan A. కాబట్టి tan x అనుకున్నా. ఇప్పుడు కాట్ని ఏమనుకోవాలి? కాట్ని 1/tan. ఓకే, x + 1/x = 2 అంట. సో ఇక్కడ తెలుసు మనకి x + 1/x = k అయితే ఇప్పుడు స్క్వేర్లు ఇచ్చారు. x² + 1/x² ఏమైంది? k² - 2 అయింది. సో ఇక్కడ k వాల్యూ ఎంత ఇచ్చాడు? 2. 2² - 2 ఏమైంది? 4 - 2 2 మన ఆన్సర్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు భయపడకుండా ట్యాన్కి కాట్కి రిలేషన్ ఏంటి? ట్యాన్ నేను x అనుకున్నా. కాట్ ఏంటిది? 1/tan కాట్ అంటే, కాబట్టి 1/tan. tan x అనుకున్నా కాబట్టి x + 1/x = 2. మనకు ఫార్ములా తెలుసు. x + 1/x = k అయితే ఇఫ్ x² + 1/x² ఏమైంది? k² - 2 అయింది. కాబట్టి 2² - 2 = 2. 2 మన ఆన్సర్. ఈ క్వశ్చన్ చూద్దాం. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ కానీ ఈజీ క్వశ్చన్. వాల్యూ ఆఫ్ sin A + cosec square A, cosecant square A
ఇది కొసికెండ్ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చేద్దాం. మనం ఏదో ఒక వాల్యూ పెట్టుకోవాలి. నేను ఏ 45ని తీసుకుంటున్నా. ఎందుకు? కాస్ 45 సైన్ 45 సేమ్ కాబట్టి 45 వాల్యూ తీసుకుంటున్నా. సైన్ 45 ఎంత? 1/√2 ప్లస్ కాస్ 45 అంటే సైన్ 45కి రివర్స్ అంటే √2 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 45 ఎంత? 1/2 సీకెంట్ అంటే రివర్స్ కాబట్టి √2 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమైంది? 2 ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయింది. సో దీన్ని అలాగే రాసుకుంటున్నాం. ఇగో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. దాన్ని ఎలా రాసుకున్నాను? 2 ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా రాసుకుంటున్నాను. అంటే 2 ఆఫ్ 1/2 ప్లస్ √2 హోల్ 1/√2 ప్లస్ √2 హోల్ స్క్వేర్ ఇలా రాసుకున్నా. నేను రాసుకున్నాను 2 ఆఫ్ 1/√2 ప్లస్ √2 హోల్ స్క్వేర్గా రాసుకున్నాం. సో ఇటు కాసేపు మర్చిపోదాం. ఇది వేద్దాం. ఫామ్ ఏమొచ్చింది? 1/2 హోల్ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ ఫామ్లో ఏంటిది? ఏ స్క్వేర్ 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి అంటే √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఏ ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో వేస్తున్నాను అంతే. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అదే ఫార్ములా వేసా జస్ట్. ఇప్పుడు 1/√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 1/2 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2 ప్లస్ ఇదిగో ఈ √2 క్యాన్సిల్. ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 2 ఉంది. అంటే ఇప్పుడు చూద్దాం. 1/2 2 ప్లస్ 2 ఎంత? 4. 4 ప్లస్ 1/2 ఏమైంది? 4.5 కదా. 4.5 ఇంటూ ఈ బయట 2 ఉంది, అది చూడాలి. ఓకే, ఏమొచ్చింది మనకి? 2 ఇంటూ 4.5. సో ఇప్పుడు ఇదేమైంది? 2 2 4, 2 4 8 1 9, 9/2 ఇంటూ 2 వచ్చింది, 9 వచ్చింది. అంటే మనం ఇప్పుడు ఆప్షన్స్లో చూడాలి. ఆప్షన్స్లో కనుక మన ఆప్షన్ 9 వచ్చింది అనుకో, అదే మన ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు? tan 3 ప్లస్ tan స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్, 7 ప్లస్ tan స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్, 5 ప్లస్ tan స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్, 6 ప్లస్ tan స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్. ఇవన్నీ పక్కన ఏలు ఉన్నాయి. సారీ, ఏ ఉన్నాయి. నేను ఏమనుకున్నాను? తేటా ఎందట 45 అనుకున్నా. ఓకే, తేటా 45 అనుకున్నాం. tan 45 అంతా 1 అంటే ఈ ప్లేస్లో 1 వచ్చింది, ఈ ప్లేస్లో 1 వచ్చింది. మొత్తం కలుపుకుంటే ఎంత రావాలని చెప్పుకున్నాం? ఎంత ఆన్సర్? 9 రావాలి. సో 3 + 1 + 1 5 రాంగ్, 9 రాలేదు. 7 tan స్క్వేర్ ఎంత? tan 45 1, cot 45 అన్న 1, 7 + 1 + 1 9. ఇక్కడ ఆగాలి, ఎందుకు మిగతా కూడా చెక్ చేయాలి. ఇది 9 రైట్ అయింది. 5 మళ్ళీ tan ప్లస్ కాట్ అంటే ఎంత? tan స్క్వేర్ ఏ 1, కాట్ స్క్వేర్ ఏ 1, 5 + 1 + 1 7 వచ్చింది కాదు. 6 + 2 ఇది 1, ఇది 1 వచ్చింది కదా 8, కాబట్టి ఇది కాదు. 9 మన ఆన్సర్. ఈ లెక్క కొంచెం బాగా చూడాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 453 into 453 into 453 minus 383 into 383 into 383 by 453 into 453 plus 383 into 383 plus 453 into 450. ఇది 450 383. సారీ, 383 ఎక్కడ? ఓకే, ఏ ఫామ్లో ఉంది? పైన ఇది ఏ అనుకున్నా, ఇది ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఏమైంది? ఏ క్యూబ్. ఈ నెంబర్ బి అనుకున్నా, బి ఇంటూ బి ఇంటూ బి, బి క్యూబ్ బై కిందకు వచ్చా. ఇదేంటిది? ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇదేంటిది? 3b ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి. ఓకే, ఏ ఫార్ములాలో ఉన్నాయి అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ మైనస్ బి. ఆన్సర్ ఏ మైనస్ బి. ఏ అంత 453, బి అంత 383. 3 నుంచి 3 పోతే 0, 15 నుంచి 8 పోతే 7, అంటే 70 మన ఆన్సర్. 70 మన ఆన్సర్. మరొకవేళ రివర్స్ ఇస్తే అంటే అలా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఇస్తే
ఏ ప్లస్ బి. సింపుల్ ట్రిక్ ఏంది అంటే ఇక్కడ ఏముంటుందో అదే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏ మైనస్ బి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉందనుకో, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇక్కడ మైనస్ ఏబి వచ్చింది, ఇక్కడ ప్లస్ ఏబి వచ్చింది. సో అది మనం పట్టించుకోకర్లేదు. ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి వచ్చేస్తుంది. ఆన్సర్ ఏ ప్లస్ బి రాయాలి. సో ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉంది కాబట్టి ఏమొచ్చింది, ఏ మైనస్ బి వచ్చింది. సో అదే మనం చేసాం. ఏం చేసాం, 453 మైనస్ 383 చేసాం, 70 వచ్చింది. ఏ మైనస్ బి చేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది కొత్త మోడల్, ఇది న్యూ మోడల్. ఇది సింపుల్గా నేర్చుకోవచ్చు. an article is sold for Rs 747 after successive discounts of 17% and X%. The market price of article is 1600. ఫైండ్ ఎక్స్ అంతా కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏంటి, ఒక అతను ఉన్నాడంట, దాన్ని 747కి అమ్మాడంట. అంతే, 747కి అమ్మాడంట. ఎప్పుడు, 2 సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ తర్వాత. ఎంత, ఫస్ట్ ఏమో 17% డిస్కౌంట్ ఇచ్చాడంట, తర్వాత X% డిస్కౌంట్ ఇచ్చాడంట. కానీ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 1600 ఉందంట. సో ఇదేంటంటే 1600కి తను ఫస్ట్ 17% డిస్కౌంట్ ఇచ్చాడు, ఆ తర్వాత X% డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు ఆ వాల్యూ, అప్పుడు డిస్కౌంట్ ఇవ్వకపోగా తను ఎంతకు అమ్మాడు, 747కి అమ్మాడు. ఓకే, ఇప్పుడు ఈ లెక్క ఎలా చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు చూద్దాం. తను ఎంత, మార్కెట్ ప్రైస్, ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 1600 ఉందంట. సో తను ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు, 17%. అంటే మిగతాది ఎంత ఉంటుంది, ఇంకా 83% ఉంటుంది. ఓకే, 83% ఉంటుంది మార్కెట్ ప్రైస్. సో ఎంత ఉంది. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 747 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య, ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, ఈ రెండింటి మధ్య కనుక్కుంటేనే కదా డిస్కౌంట్ తెలిసిపోద్ది మనకి. ఓకే, ఇంత డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఈ రెండింటి మధ్య ఉన్న పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ పెరిగిందో తగ్గిందో తెలిసిపోతే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేనేమి ఇలా జస్ట్ మార్కెట్ ప్రైస్ వేసా, డిస్కౌంట్ వేసా. డిస్కౌంట్ 17 పోగా మిగతాది ఎంత ఉంటుంది, 83% ఉంటుంది. కాబట్టి 83% వేసా. మా కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 747కి అమ్మేశాడు. సో అదే వేసా, 16 కొట్టేసా. ఇప్పుడు ఈ 83 747 ఎన్నిసార్లు పోద్దాయి అంటే క్యాలిక్యులేట్ చేద్దాం. 3 ఎక్కం 7 ఎక్కడ పోయిద్ది, 3 ఎక్కం 7 ఎక్కడ పోయిద్ది, 9 చోట్ల పోయిద్ది. 3 9 27 కదా, యూనిట్ ప్లేస్లో 7 వచ్చింది. క్రాస్ చెక్ చేద్దాం. సో 83 9 9 27 9 72 74. సో నాకు ఇది కరెక్ట్ తెలియదు, నేను జస్ట్ యూనిట్ ప్లేస్ చెక్ చేశాను. 3 ఎక్కలో 7 ఎక్కడ వచ్చింది, 3 9 27. కాబట్టి 9తో ట్రై చేసా, కరెక్ట్గా క్యాన్సిల్ అయిపోయింది. అంటే 83 747 ఎన్నిసార్లు పోయిద్ది, 9 సార్లు పోయిద్ది. ఇంకెంత ఉంది, 16 9. సో 16 9 అవ్వాలి. సో మార్కెట్ ప్రైస్ ఏమో ఇంత, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఏమో ఇంత. లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, నష్టం వచ్చింది. ఎంత, 7 నష్టం వచ్చింది. ఎంత మీద, 16 × 100. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 700/16, 700/16, 4 16లు 64. ఎంత మిగిలి, ఇంకా 60. 3 16లు 48. ఎంత ఉంటుంది, ఇంకా 12. సో 43 ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు, 43% డిస్కౌంట్ ఇచ్చాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఎక్స్ వాల్యూ 43 అని అర్థం, ఎక్స్ వాల్యూ 43% అని అర్థం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. టూ గూడ్స్ ట్రైన్స్, one is 132 meters and 108 meters in length are running towards each other at speed of 32 km/h and 40 km/h. How much
హౌ మచ్ టైమ్ విల్ టేక్ టు క్రాస్ క్రాస్ అని అడిగాడు. సో ఎంత టైం పట్టిద్ది అని అడిగాడు. అంటే 2 ట్రైన్లు ఉన్నాయంట. ఒకటేమో 132 లెంత్ అంట, ఇంకోటేమో 108 లెంత్ అంట. అండ్ రన్నింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఏం వేయాలి? స్పీడ్స్ ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా? ప్లస్ చేయాలి. ఓకే. ఆఫ్టర్ రన్నింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఎట్ a స్పీడ్ ఆఫ్ 32 km/h అండ్ 48 km/h, హౌ మచ్ టైమ్ దే విల్ క్రాస్ ఫర్ ద ఫస్ట్ టైం అని రాయాల్సింది. సో ఎంత టైంలో వాళ్ళు రావాలి అన్నారు. ఇప్పుడు చూద్దాం. ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. డైరెక్ట్ ఫార్ములా ఏంటది? L1 + L2 బై స్పీడ్ 1 + స్పీడ్ 2 ఈక్వల్ టు T. ఓకే. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఫస్ట్ ఎంత ఇచ్చాడు? 132 + 108 బై స్పీడ్స్ ఎంత ఇచ్చాడు? ఈ రెండు మీటర్స్లో ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి, మీటర్స్. ఇంకోటి ఏమున్నాయి? 32 + 40, ఇది కిలోమీటర్స్లో ఉంది. అంటే 5 ఎంత వచ్చింది? ఫస్ట్ 240 బై 72 వచ్చింది. 72 డైరెక్ట్గా వేసేయచ్చా? వేయకూడదు. ఇది మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్స్లో ఉంది. కిలోమీటర్స్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 5/18తో కొట్టేయాలి. 18 ఎన్నిసార్లు పోయింది? 4 టైమ్స్ పోయింది. ఓకే. ఇప్పుడు 24 ఎన్నిసార్లు పోయింది? 6 సార్లు పోయింది. ఇంకా 60 ఉంది పైన. ఓకే. 60/5 అంటే ఎంత? 12. సో టైం వచ్చేసరికి ఎంత? 12 సెకండ్స్ మన ఆన్సర్. వేసిన ఫార్ములా L1 + L2 బై S1 + S2 ఎందుకు వేసాను? రెండు సేమ్ డైరెక్షన్, టువర్డ్స్ ఈచ్ అదర్ కాబట్టి వేసాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ డివైడింగ్ ఏ నంబర్ by 55, we get 28 as remainder. On dividing same number by 11, what is రిమైండర్? అంటే ఒక నెంబర్ ఉందంట, దాన్ని 55తో డివైడ్ చేస్తే రిమైండర్ 28 వచ్చిందంట. సో అదే నెంబర్ని 11తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొచ్చింది అని అంటున్నాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్న లెక్క, రిమైండర్నే నెంబర్ అనుకోవాలి. అంటే నెంబర్ ఇక్కడ 28. సో వాడేమన్నాడు? సో ఆన్ డివైడింగ్ ద సేమ్ నెంబర్ బై 11 అంటే 11తో 28ని డివైడ్ చేస్తే రిమైండర్ అంత వచ్చింది అని అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్లో ఏమనుకోని చెప్పాము? రిమైండర్నే నెంబర్ అనుకోవాలి. నెంబర్ అనుకున్న 11తో డివైడ్ చేస్తున్నాం. 11 28 పోయిద్దా? పోదు. కానీ 22 సార్లు పోయిద్ది. ఇక్కడ 28, 11 2 = 22. ఎంత మిగిలింది? ఇంకా 6. సో రిమైండర్ 6 మిగిలింది. సో అదే అడిగాడు. వాట్ ఈస్ ద రిమైండర్? 6 మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాం. విపుల్ spends 30% of his salary income on rent. అంటే 30% రెంట్ ఖర్చు పెడుతున్నాడంట. అండ్ 60% ఆఫ్ రిమైనింగ్, ఇది అండర్లైన్ చేసుకోవాలి. సో 60% ఆఫ్ రిమైనింగ్ ఆన్ గ్రాసరీస్ అండ్ 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ others. Okay. If he saves 7056 per month, find his spending on groceries మీద ఎంత ఖర్చు చేశాడో చెప్పమన్నాడు. అంటే తను ఫస్ట్ ఒకడు ఉన్నాడంట, తను టోటల్ మనం 100 అనుకున్నాం. 100లో 30% రెంట్లో ఖర్చు పెట్టేశాడంట. 30%లో అండ్ 60% ఆఫ్ రిమైనింగ్ అంటే 100లో ఫస్ట్ 30 ఖర్చు పెట్టాడు. ఎంత ఉంది? ఇంకా 70% ఉంది. సో ఆ 70లో 60% గ్రాసరీస్ మీద ఖర్చు చేసేసాడంట. సో 60% ఖర్చు చేసేసాడంట. ఇంకెంత ఉంటుంది? 70లో 60 అయిపోతే 10 ఉంటుంది. సో ఆ 10లో 40% రిమైనింగ్ ఆన్ అదర్స్ ఎంత ఖర్చు పెట్టాడంట. కానీ చివరికను
7056 సేవ్ చేసుకున్నాడంట. కానీ గ్రాసరీస్ మీద ఎంత ఖర్చు పెట్టాడు అని అడుగుతున్నాడు మనల్ని. గ్రాసరీస్ మీద ఎంత ఖర్చు పెట్టాడో అడుగుతున్నాడు. చూద్దాం. సో ఫస్ట్ టోటల్ సాలరీ 100 అనుకున్నాం. తను రెంట్‌కి ఎంత ఖర్చు పెట్టాడు? 30 ఖర్చు పెట్టాడు. సో ఇంక మిగిలింది ఎంత ఉంటది? 70. కానీ వాడేమన్నాడు? ఇందులో 60% గ్రాసరీస్ ఖర్చు చేశానన్నాడు. 60% ఆఫ్ 70 ఎంత? 0, 0, 0, 0 క్యాన్సిల్ అయిపోయింది. సో ఎంత ఉంది ఇంకా? 42 ఉంది. అంటే 42 ఖర్చు పెట్టాడు. 70లో 42 ఖర్చు పెడితే మిగతాది ఎంత ఉంటుంది ఇంకా? 28 ఉంటుంది. అంతేగా, 28 ఉంటుంది. ఓకే, ఇది గ్రాసరీస్ ఖర్చు పెట్టాడు. ఇంకేమన్నాడు? ఇంకా రిమైనింగ్ ఆఫ్ 40 అదర్స్ మీద ఖర్చు పెట్టాడంట. అంతే. ఇందులో 40% అదర్స్ మీద ఖర్చు పెట్టాడంట. ఓకే, 40% ఆఫ్ 28 ఎంత? ఇది క్యాన్సిల్. సో ఓకే, ఎంత వచ్చింది? ఇది కొట్టేస్తాం. 2, 5. సో 2 × 28/5. సో వాడేమడిగాడు? వాడేం సింపుల్గా 42% ఎంతో అడిగాడు. అంటే ఇచ్చిన నెంబర్ దేంట్లో పోవాలి? ఖచ్చితంగా 7లో పోవాలి, 6లో పోవాలి కదా. ఆప్షన్ వెరిఫికేషన్ చేసేద్దాం. ఇంక ఈ సుత్తి మొత్తం మనం పట్టించుకోకర్లా. ఆప్షన్ వెరిఫికేషన్ చేసేద్దాం. 7లో పోవాలి, 6లో పోవాలి. ఫస్ట్ 6 చెక్ చేస్తున్నాం. 7లో కానీ 6లో పోవాలి కదా. ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఓకే, 7లో కానీ 6లో కానీ పోవాలంటే దేంట్లో పోవాలి? 7లో పోవాలి, 6లో పోవాలి. 6లో పోవాలంటే ఫస్ట్ 2తో పోవాలి. 2తో పోవాలంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 0, 2, 6, 8 ఉండాలి. ఇక్కడ 0 లేదు కాబట్టి కొట్టేసా. ఇవన్నీ మొత్తం 2లో పోతాయి కాబట్టి ఇంకేం మల్టిపుల్ చూడాలి? 6 కావాలంటే 2, 3 చూడాలి కదా. 3 చూస్తాం ఇప్పుడు. 3, 2, 5, 5, 1, 6, 6, 5, 11. 11 3 ఎక్కలో పోయిద్దా? పోదు. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. 8, 1, 6, 14. 14, 3, 17. 17, 1, 4, 21. ఓకే, ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. 6, 4, 10. 10, 8, 18. సో ఈ 2 మిగిలిపోయాయి. ఇప్పుడు 7 ఎక్కం ఒక దాంట్లో చెక్ చేస్తే సరిపోయేదిగా. ఓకే, 7 ఎక్కం చెక్ చేస్తున్నా. 7, 17, 64, 0. 7 2 14. ఎంత వచ్చింది ఇంకా? 36. 7 5 35. 14 వచ్చింది. 7 2 14 సరిపోయింది. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇది ఇంకా చెక్ చేయక్కర్లా. సో ఇదే మన ఆన్సర్. ఓకే, సింపుల్. ఎంత వచ్చింది నాకు? 42% గ్రాసరీస్ అన్నాడు కాబట్టి 42 దేంట్లో పోయేదో చూసుకున్నా. 7, 6. కాబట్టి అన్ని రూల్స్ చెక్ చేసా. ఇది ఒకటే సెట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈచ్ క్యూబ్ ఇఫ్ వాల్యూమ్ ఈజ్ 13824? ఆప్షన్స్ ఆర్ 20.4, 24, 22, 34. క్యూబ్లో అంటే క్యూబ్ అంట. క్యూబ్ యొక్క ఫార్ములా ఏంటిది? ఏ క్యూబ్. చివరిలో 4th ఎండ్ అయింది కాబట్టి ఆ 4th ఎండ్ అయ్యేది ఏంటిది? ఏ నెంబర్ వచ్చింది క్యూబుల్లో? 1 వచ్చిద్దా? రాదు. 2 వచ్చిద్దా? రాదు. 3 వచ్చిద్దా? రాదు. 4 వచ్చిద్దా? వచ్చిద్ది. కాబట్టి ఆప్షన్ ఎండ్ విత్ 4. ఈ పాయింట్ కొట్టేస్తాను. ఎందుకు? అది ఇక్కడ పాయింటే లేదు కాబట్టి ఇది కొట్టేస్తాను. సో ఇప్పుడు 24, 34 మిగిలిపోయాయి. 24లో పోవాలంటే దేంట్లో పోవాలి? ఖచ్చితంగా నెంబరు 3లో పోవాలి కదా. సో ఇప్పుడు ఇది 3లో చెక్ చేస్తాను. 6, 8, 14. 14, 1, 4, 18. అదొక ప్రాసెస్ కాబట్టి 2 టిక్ కొడుతున్నాను. లేదు నాకు అదే తెలియదు. యూనిట్ ప్లేస్ చెక్ చేస్తున్నా. యూనిట్ ప్లేస్ ఖచ్చితంగా 24 ఉంది. యూనిట్ ప్లేస్ 24 ఉంది అంటే ఖచ్చితంగా 4లో పోయిద్ది. అంటే ఇచ్చిన రెండిట్లో ఖచ్చితంగా ఒకటి 4లో పోవాలి. 24 4లో పోయిద్ది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. మరి 34 పోదుగా కాబట్టి 24 రైట్ ఆన్సర్. సో ఇలా మనం అప్రోచ్ అవుతూ ఉండాలి. ఓకే, మనకు అనుకున్న లెంత్ ఎంత ఇప్పుడు? 24. ఓకే, 24 ఎలా చేశాను? మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా చేసాం. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా చేసేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాం. ద మీన్ ఆఫ్ a+1, a+3, a+5, a+10 or a+5, a+10, a+11 or 10, then find a. ఓకే, ఏ. ఇప్పుడు చూద్దాం ఎలా. a+1, a+3, a+5. మీన్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, a+1, a+3, a+5, a+10, a+11 ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి.
60 ఈక్వల్ టు 10 అన్నాడు. దీన్ని అవతల తీసుకొచ్చి 60 అయ్యిద్ది. ఏలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతాను. 1 2 3 4 5 సో 5a ప్లస్ 11 10 21 21 5 26 26 1 3 29 29 1 30 ఓకే. సో 5a ప్లస్ 30 ఈక్వల్ టు 60. దీన్ని ఇటు ఇంటూ చేసి ఇటు బై ఉంది ఇటు వస్తే ఇంటూ అయింది కాబట్టి డైరెక్ట్ 60 అక్కడ వేసేసా. సో 5a ఈక్వల్ టు 60 మైనస్ 30 అంటే అంత 5a ఈక్వల్ టు 30. ఎందుకు 60 మైనస్ 30 అది వేసేసాయి ఇక్కడ. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 30/5 35 ఎన్నిసార్లు పోయిద్ది 6 సార్లు పోయిద్ది అంటే ఏ వాల్యూ 6. సో వాడు అడిగింది అదే కదా, ఏ వాల్యూ 6. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద mean proportion of P and Q is 12, find the value of లేదా find the possible values of P and Q. Options are 3 38, 3 23, 24 6, 24 16, 24 6, 24 16. సో ఇలా ఇచ్చాడు. సో మనం ఏం తెలుసుకోవాలి, వాడేమన్నాడు పీకి క్యూకి మీన్ ప్రపోర్షనల్ 12 అన్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు 3 × 38, 3 × 28, 24 × 6, 24 × 16. మనం తెలుసుకోవాల్సింది ఈ రెండు నెంబర్లు ఖచ్చితంగా 12 మల్టిపుల్స్ అయి ఉండాలి. సో అదే మన ఆన్సర్. ఈ రెండు నెంబర్లు ఖచ్చితంగా 12 మల్టిపుల్స్ అయి ఉంటేనే అవి ప్రపోర్షనల్ అవుతాయి కదా. 12 మల్టిపుల్ 3 మేబీ అవ్వచ్చు కానీ 38 అవ్వదు, 28 అవ్వదు. ఓకే అంటే 12లో పోవాలి 28, లేదా ఈ 28 అక్కంలో 12 అన్న పోవాలి. అది కదా మల్టిపుల్స్ అంటే. సో ఇప్పుడు ఇది చూద్దాం. 24 16 3 అక్కం ఇది 16 12లో పోదు కదా కాబట్టి తీసే. 6 ఎక్కంలో 12 పోయిద్ది. 24 ఎక్కం 12లో 20 ఎక్కం పోయిద్ది. లేదు అదంతా ఎందుకు, అదంతా అర్థం కాలేదయ్యా అంటే ఈ నెంబర్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. 3 × 38 ఎంత వచ్చింది 38 × 3 3 24, 3 9 1 9 2 12, 9 2 11, 114 యొక్క రూట్ ఎంత 112 కాదు. 28 3 28 3 24, 2 3 6 2 8, 84 రూట్ ఎంత 12 కాదు. 24 6 144, 144 రూట్ ఎంత 12 రైట్. కాబట్టి దీనికి వచ్చే మల్టిపుల్స్ పాసిబుల్ వాల్యూస్ చూసుకుంటే మన ఆన్సర్ రైట్ అయిపోద్ది. ఓకే 24, 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద radii of two concentric circles are 26 cm and 10 centimeters. If the chord of greater circle is a tangent of smaller circle, find the length of chord. Find the length of chord అన్నాడు. సో ఒక 2 సర్కిల్స్ ఉన్నాయంట. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి, ఒకే సెంటర్తో సర్కిల్స్ ఫామ్ అవ్వడం. ఇలా 2 సర్కిల్స్ ఉన్నాయంట. ఒకదాని రేడియస్ ఏమో 26 అంట, ఇంకోదాని రేడియస్ ఏమో 10 అంట. వాడేమన్నాడు గ్రేటర్ సర్కిల్ యొక్క కార్డ్ అంటే దీని యొక్క కార్డ్ దీనికి ట్యాంజెంట్ అన్నాడు. సో ఈ ట్యాంజెంట్ యొక్క లెంత్, ఈ కార్డ్ యొక్క లెంత్ ఎంతో మనం కనిపెట్టాలి. దీన్ని డీప్గా చూద్దాం. ఇప్పుడు బొమ్మల గీయాలి చూద్దాం. ఇది సెంటరు, ఇది స్మాలర్ సర్కిల్, ఇది గ్రేటర్ సర్కిల్. ఓకే ఇదేమో రేడియస్. ఓకే దీని రేడియస్. ఇదేమో పెద్ద సర్కిల్ రేడియస్. ఇదేమో 10 అన్నాడు, ఇదేమో 26 అన్నాడు. కానీ ఇంకోటి ఏమన్నాడు వాడు, ఇక్కడ నుంచి కార్డ్ వచ్చిందంట. అంటే ఈ పెద్ద సర్కిల్ యొక్క కార్డు చిన్న సర్కిల్కి ట్యాంజెంట్ అయింది అన్నాడు. ఇదిగో పెద్ద సర్కిల్కి ఇది గీసాను, పెద్ద సర్కిల్కి ఏం గీసాను కార్డ్ గీసాను. అదే చిన్న సర్కిల్కి ట్యాంజెంట్ అయిపోయింది కదా. సో బొమ్మ అనేది ఇలా గీయాలి మనం. వాడేమంటున్నాడు ఈ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు గనక పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలిసిపోతే ఆన్సర్ వచ్చేస్తుంది. పైథాగరస్ ట్రిప్లెట్ ఏంటి, అది 10, 24,
26 10 ఉంది 26 ఉంది. ఇక్కడ ఎంత ఉంటుందంటే 24. మనకు తెలియాల్సింది ఏంది అంటే మనకు తెలియాల్సింది సెంటర్ నుంచి వచ్చే లైను కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సెంటర్ నుంచి వచ్చే లైన్ కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సెంటర్ నుంచి వచ్చింది లైన్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఒక పార్ట్ ఇచ్చేసాడు, ఎంత 24 ఇచ్చేసాడు. అంటే ఈ పార్ట్ ఎంత ఉంటుంది, ఇది కూడా 24 ఉండాలి. ఓకే, 24 ఉండాలి. అప్పుడు టోటల్ కార్డ్ యొక్క లెంత్ ఎంత, 24 + 24 అంటే ఎంత, 48 మన ఆన్సర్. సింపుల్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే సర్కిల్ లోపల సర్కిల్ ఉండటం, ఒకే సెంటర్తో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఉండటం, సేమ్ సెంటర్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్. వాడేమన్నాడు, ఒక సర్కిల్ ఏమో 10 సెంటీమీటర్స్ అంట, స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఇంకోటి లార్జర్ సర్కిల్ యొక్క రేడియస్ నేను ఎలా అయినా గీసుకోవచ్చు, ఇలా అయినా గీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నేను కార్డు గీయాలి కాబట్టి ఇలా సైడ్కి గీసుకున్నాను. ఓకే, ఇక్కడ 26 అన్నాడు, కానీ వాడేమన్నాడు, ఇంకోటి ఇచ్చాడు, ద కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ ఈజ్ బికెమ్ ద టాంజెంట్ టు ద స్మాలర్ సర్కిల్. ఇదిగో అంటే ఖచ్చితంగా ఈ స్మాలర్ సర్కిల్కి ఈ కార్డ్ టచ్ అవ్వాలి, టాంజెంట్. కాబట్టి ఒక పాయింట్ దగ్గర టచ్ అయ్యేదే టాంజెంట్. ఓకే, అప్పుడు ఏమైంది అంటే నాకు లోపల రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవడం వల్ల ఏమైంది, ఆ వాల్యూలు తెలిసిపోయినాయి. ఒకటేమో 10 అన్నాడు, హైపాటన్యూస్ 26 అన్నాడు. నాకేం తెలుసు, 10 ట్రిపులెట్ తెలుసు కదా, 10 24 26, 10 ఉంది 26 ఉంది, మరి 24 వేసేసా, ఇక్కడికి 24 వచ్చింది. మనకేం తెలుసు, ఒక సర్కిల్ నుంచి ఏదైనా లైన్ కార్డ్ మీద కనుక వస్తే ఆ కార్డ్ని ఈ లైన్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అప్పుడు ఇదేమైంది, ఇది ఆల్రెడీ 24 అయింది. అంటే ఈ పార్ట్ 24 అయినప్పుడు ఈ పార్ట్ కూడా 24 అవ్వాలి కదా, ఎందుకు, ఈ రెండు ఈక్వల్గా ఉండాలి అంటే సేమ్గా ఉండాలి. సో 24 + 24 48 మన ఆన్సర్. కార్డ్ అడిగి ఈ కార్డ్ యొక్క లెంత్ అడిగాడు. 24 + 24 48 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ 3 tan A = 4, A is an acute angle, find the value of 4 sin A plus 3 cos A. 4 sin A plus 3 cos A. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 1 3 4 5. ఆప్షన్ 5 అనుకుంటున్నా, సో ఎలానో చెక్ చేద్దాం. ఓకే, ట్యాన్ అంటే ఏంటిది మనకి, ట్యాన్ ఫస్ట్ ఆప్షన్ ఇది రాద్దాం. 3 tan A = 4 అన్నాడు, 4 sin A plus 3 cos A ఎంతో కనుక్కోమన్నాడు. ఫస్ట్ 3 tan A = 4, అప్పుడు tan A ఏమైద్ది, tan A 4/3 అయింది. tan అంటే ఏంటిది, sin బై కాస్, అంటే sin A/cos A, 4/3. sin ఏమో 4, కాస్ ఏమో 3, గుర్తుపెట్టుకోవాలి. sin ఏమో 4, కాస్ ఏమో 3. నేను అలా అప్రోచ్ అవుతున్నాను చూడాలి. సో వాడేమో అడిగాడు ఇప్పుడు, 4 sin A plus 3 cos A అడిగాడు. ఓకే, ఇప్పుడు రాద్దాం. 4 × 4 సైన్ వాల్యూ ఎంత అనుకున్నాం, 4 అనుకున్నాం, ప్లస్ 3 × 3 ఎంత అయింది, 16 + 9 = 25 రాయకూడదు, √25 రాయాలి. సో 5 మన ఆన్సర్. చెప్పా కదా ఎందుకు, 3 sin A plus 4 cos A ఉంది, 3 4, ఒక ట్రయాంగిల్లో 3 4 ఉన్నాయి. మరి పైథాగరస్ ట్రిప్లెట్ ఏంటిది, 3 4 5 కదా, సో 5 మిస్ అయింది కాబట్టి నేను చూడంగానే 5 అన్నా. సో ఓకే, లెక్క రిపీట్ అయినప్పుడు ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు నువ్వు గబక్కని చెప్పాల్సింది 5 అని. ఓకే, ఆన్సర్ ఎంత వచ్చింది, 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ K does the following system have infinite number of solutions. ఈ లైన్ అండర్లైన్ చేసుకోవాలి. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తే ఏం ఫార్ములా వేయాలి అంటే x1/x2 = y1/y2. ఈ ఫార్ములా మనం వేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, క్వశ్చన్ ఏందయ్యా అంటే x ప్లస్, సో ఇలా ఇచ్చాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే x + 2y - 8 = 0, 2x - y = 8x = 0. సో x1 అంటే ఏంటంటే x కాకుండా మిగిలింది, ఇక్కడ x కాకుండా మిగిలింది ఏం మిగిలింది, 1 ఉంటుంది. x2 అంటే ఈ రెండో ఈక్వేషన్లో x కాకుండా మిగిలింది. y1 అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్లో y కాకుండా మిగిలింది, ఏం మిగిలింది, 2k. y2 అంటే మిగిలింది, y కాకుండా మిగిలింది ఏముంది, 1 ఉంది. సో అప్పుడు అది ఈక్వేషన్ చేద్దాం.
ఈక్వేట్ చేద్దాం. ఎంత ఉంది ఫస్ట్ దాంట్లో ఎంత ఉంది? ఎక్స్ కాకుండా 1 ఉంది. x1 బై ఈ x2 రెండో ఈక్వేషన్లో ఎక్స్ తర్వాత ఏముంది? 2 ఉంది. అదే కదా, అది వేసుకున్నాం. దాని తర్వాత రెండో ఈక్వేషన్లో వై ఏముంది? వై కాకుండా 2k ఉంది. ఓకే, y2 ఏముంటుంది? వై ఉంది, కానీ మనం వై రాసుకోకూడదు, -y రాయాలి, అంటే -1 రాయాలి. వై తర్వాత ఏముంది? ముందు మైనస్ గుర్తుంది, 1 ఉంది, అదే రాసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ అయితే ఏమైంది? 1 ఇంటూ -1 ఈక్వల్ టు 2 ఇంటూ 2 4, అంటే 4k. అప్పుడు k వాల్యూ ఏమైంది? 1/4, -1/4 k వాల్యూ. వాడు అడిగింది అది, k వాల్యూ ఏంటి అని అడిగాడు. -1/4. ఇలా చేయాలి. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని వస్తే క్వశ్చన్లో ఈక్వేట్ చేయాలి. x1/x2 ఈక్వల్ టు y1/y2. ఇలా ఈక్వేట్ చేయాలి నెంబర్స్. x1 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ కాకుండా మిగతా నెంబర్ పక్కన ఎక్స్ పక్కన ఏమో లేకపోతే 1 అనుకోవాలి. నేను 1 అనుకున్నాను. x2 అంటే రెండో ఈక్వేషన్లో, అంటే రెండు ఈక్వేషన్లు ఇస్తాడు. రెండో ఈక్వేషన్లో ఎక్స్తో పాటు ఉన్న నెంబర్. సైన్స్ కూడా ఇంపార్టెంట్. సైన్స్ అంటే ఏంటి? ముందు ప్లస్ ఉందా మైనస్ ఉందా. సో అలా చేయాలి. సో అప్పుడు కే వాల్యూ ఎంత వచ్చింది? -1/4 వచ్చింది. సో అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ చూద్దాం. సింప్లిఫై ద ఫాలోయింగ్. 133 డివైడెడ్ బై 19 ఇంటూ 3 మైనస్ 48 ఇంటూ 2 డివైడెడ్ బై 24 ప్లస్ 841 డివైడెడ్ బై 45 మైనస్ 16 ఇలా ఇచ్చాడు. సో ఫస్ట్ ఎక్కడి నుంచి రాసుకొని వద్దాం. 133 డివైడెడ్ బై 19 ఇంటూ 3 మైనస్ 48 ఇంటూ 2 డివైడెడ్ బై 24 ప్లస్ 841 డివైడెడ్ బై 45 మైనస్ 16. 19 ఎన్నిసార్లు పోయిద్ది? 7 సార్లు పోయిద్ది. 7 13 91. సో 24 48 ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. 2 2 4 91 మైనస్ 4. సో 45 16 ఎన్నిసార్లు పోయిద్ది? ఇన్ని పోయిద్ది. 15లో సరిపోతే 9, 3లోంచి ఒకటి పోతే 2. సో 29. సో 29 వచ్చింది ఇక్కడ. ఇది 29. 841 ఎన్నిసార్లు పోయిద్ది? 29 సార్లు పోయిద్ది. ఎందుకు? 29 స్క్వేరే 841 కదా, అది మనకు గుర్తుకు రావాలి ఇక్కడ. 29. ఇంకేం మిగిలినాయి మనకి? 91 మైనస్ 4 ప్లస్ 29. ఎంత? ఇది మిగిలింది మనకి. సారీ, ఇది 13 అనుకున్నాను. 7 3 21. ఓకే, ఇది 21 నాట్ 91, 21. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? 21 ప్లస్ 29 ఎంత? 50. 50 మైనస్ 4 46. సో 46 మన ఆన్సర్. సో ఇవి లెక్కలు. మిగిలిన కొన్ని ఉన్నాయి, అంటే అవి కాన్సెప్ట్స్ అవ్వలేదు, అవి చెప్పుకున్న తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే దెన్ బాయ్.